రెడీగా దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ పార్టీ నిరసనల కార్యక్రమంలో నిరసనకారులపై లాఠీ చార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. ప్రధాని మోడీ ఇంటిని ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. ఈ నిరసనల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ప్రముఖులు నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోని బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. రెడీగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. పేపర్ లీకేజీలపైన నిరసన తెలుపుతూ వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు సోమవారం పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించారు. నిరసనకారులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించి లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిన ధర్మేంద్ర ప్రధాన్తో కనీసం రాజీనామా చేయించలేని వీక్ ప్రధాని మోదీ అని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్ లీక్ అయి 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమిగోచరంగా మారిన ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే ప్రధాని మోదీ నివాసం మీద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే నిన్న ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన తీరు కావచ్చు, అదేవిధంగా నిన్న ఢిల్లీలో బీజేపీ చేసిన ఆందోళన కార్యక్రమంలో లాఠీ చార్జీలు, టీయర్ గ్యాస్ ప్రయోగం లాంటివి కావచ్చు, అదేవిధంగా నీట్ పరీక్షా పత్రం లీకేజీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈరోజు పార్లమెంటు నిన్న ఈ రోజు కూడా పార్లమెంట్ దద్దరిన సంగతి తెలిసింది. అయితే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు ప్రధాని నివాసం వరకు రానిచ్చారు పాదయాత్రను. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా అక్కడే బైఠాయించడం జరిగింది. కొద్దిసేపు ఆందోళన తర్వాత పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు క్రమంలో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి అయితే అక్కడ చూస్తున్నాం మనం. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎవరైతే అక్కడ కూర్చుని ప్రధాని నివాసం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడుతున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రధాని రాజీనామా చేయాలంటూ ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నీటి పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించి కావచ్చు, అదే నిన్న ఢిల్లీలో బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జ్, టీయర్ గ్యాస్ లాంటి ప్రయోగాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. నిరంకుశంగా అదేవిధంగా గుండాగిరి చేస్తూ ప్రధాని మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగుతుందంటూ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు వాళ్ళని చాలాసేపు నిరసనకు కూర్చొనిచ్చారు. ఆ తర్వాత సమయం మించిపోవడంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కూడా పోలీసులు కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళకపోగా చేతులకు ప్లాస్టిక్ బేడీలు వేసుకుని ఏదో వాళ్ళు ప్రదర్శనకు దిగడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి మరింత చేజారే క్రమం ఉందని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటుగా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ క్రమంలో కాస్త తోపులాట కూడా చోటు చేసుకుంది. మొత్తానికైతే నిన్న ఈ రోజు ఢిల్లీలో ఇటు పార్లమెంటు వేదికగా, ఈ రోజు ప్రధాని మోడీ ఇల్లు వేదికగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే మరి రేపు చూడాలి ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతుందా, పార్లమెంటు సజావుగా సాగనిస్తారా, లేకపోతే మళ్ళీ ఇదే సేమ్ ఇష్యూని మళ్ళీ పార్లమెంట్ లో తీసుకొస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోవైపు రైతులు కూడా ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టే దిశగా అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో రేపు పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది రాజేంద్ర.